సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతాన్ని ఇటీవల హెచ్ఎండిఏ లిమిట్స్లో చేర్చడం వల్ల ఇక్కడ రోడ్డు విస్తరణలో స్థలాలు, ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ ఇదొక మంచి అవకాశం. గతంలో టీడీఆర్ సర్టిఫికెట్లు కేవలం కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల అప్పట్లో మనం ఈ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయాము అని అన్నారు. ముందుగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ డెవలప్మెంట్ విషయంలో గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ప్రజలు తన సొంత భూమినో లేకపోతే వాళ్ళ సొంత ఒక ఇల్లును కోల్పోయారో వారికి లబ్ధి చేకూర్చే ఒక విషయం, ఈ విషయంపై ఈరోజు ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు గజ్వేల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరిగినాయి. అందులో ఒక రెండు విషయాలు మనం చూసుకున్నట్టయితే కోటమైసమ్మ రోడ్డు విస్తరణే కావచ్చు, లేదా మన పిడ్చెట్ రోడ్ విస్తరణే కావచ్చు. ఈ రెండు రోడ్ల విస్తరణలో దాదాపు చాలామంది తన సొంత భూమి కావచ్చు, పట్టా భూమి కావచ్చు, లేదా వారి యొక్క సొంత ఇంటి నిర్మాణాలు కోల్పోవడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చే బాధ్యత ఒక ప్రజానాయకుడిగా మనందరిపై ఉన్నది అని ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా గుర్తించాలి. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలనే ఒక విషయంపై ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన గజ్వేల్ రీసెంట్గా లాస్ట్ సంవత్సరం 2025 మార్చి 12లో హెచ్ఎండిఏ లిమిట్స్లో మన గజ్వేల్ మున్సిపాలిటీని అందులో చేకూర్చడం జరిగింది. సంబంధించిన అఫీషియల్ జీవో. ఇందులో గజ్వేల్ ప్రాంతాన్ని కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లో మనం కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చిన జీవో ఇది. అయితే ఇప్పుడు ఈ జీవో ప్రస్తావన నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, యాక్చువల్గా మా నాన్నగారు ఎన్సి రాజమౌళి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రెండు రోడ్ల విస్తరణలో కూడా ఏదైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేకూర్చాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ కాంపెన్సేషన్, వాళ్ళ ల్యాండ్ ఎంతైతే కోల్పోయారో వాళ్ళకు కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇప్పియాలి అనే ఒక ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే దాదాపు 2012 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక టీడీఆర్ అనే ఒక మెకానిజంని తీసుకొని వచ్చింది. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఎవరైతే రోడ్డు విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే మాస్టర్ ప్లాన్స్లో ఉన్న రోడ్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్లో ఉన్న రోడ్స్ ఏదైతే ఎక్స్పాన్షన్ అవుతున్నాయో ఆ ఎక్స్పాన్షన్లో భాగంగా ఎవరైతే వారి యొక్క సొంత భూమిని కావచ్చు, సొంత ఇల్లును కావచ్చు కోల్పోతున్నారో వారికి ఒక విధంగా లబ్ధి చేకూర్చే విషయమై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో ఈ టీడీఆర్ అనే ఈ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన జీవో ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను పత్రికా విలేకరుని కావచ్చు అందరికీ కూడా నేను ఇస్తాను. అయితే ఈ టీడీఆర్ సిస్టమ్ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూర్చవచ్చు.